హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను ఆ గెస్ట్ ఎవరో కాదు హైకోర్టు అడ్వకేట్ మండ కావ్య గారితో ఉన్నాను కొంచెం న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు చూసారు కనుక తెలంగాణలో హాట్ టాపిక్ కవిత గారి పేరు ఎక్కడ చూసినా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత గారి పేరు పెద్ద ఎత్తున వినిపించడం ఎప్పుడు మొదలైంది మేడం కవిత గారి పేరు వినిపించడం మొదలైందంటే నాకు గుర్తుండి ఆగస్ట్ 2022లో పర్వేష్ వర్మ గారు హూ ఇస్ ద ఎంపీ బీజేపీ ఎంపీ ఆయన వ్యాఖ్యానించారు కేసీఆర్ కుటుంబ సభ్యులే మన న్యూ లిక్కర్ పాలసీ ఢిల్లీది తయారు చేశారు అనేసి అది బాగా స్ప్రెడ్ అయింది అండ్ ఆన్ అబౌట్ దట్ అలానే దాని తర్వాత బీజేపీ లీడర్ మంజేందర్ సింగ్ సిర్సా గారు కవితని గురించి మాట్లాడుతూ ఆవిడ కీలక పాత్ర వహించారు లిక్కర్ పాలసీ డిజైనింగ్ లో అని చెప్పుకొచ్చారు అది చాలా వైరల్ అయింది సో అక్కడి నుంచి కవిత పేరు బాగా వినిపిస్తుంది అండ్ మీరు ఈడీ విచారణలను వినే ఉంటారు 2022 నుంచి అది మొదలైంది 2022లో ఈడీ అధికారులు వచ్చి కవిత గారిని చాలాసేపు విచారించారు దాని తర్వాత 2023లో ఆవిడ ఇన్వెస్టిగేషన్ కి ఢిల్లీ కూడా వెళ్ళారు థర్డ్ టైం కూడా ఆవిడ ఇన్వెస్టిగేషన్ కి హాజరయ్యారు అప్పుడు ఫోన్లు అవి చూపించడం మీడియాకి ఇదంతా ఈడీ అధికారులు రావడము దీని అన్నిటి వల్ల కవిత గారి పేరు మనకి ఎక్కువ వినిపించడం జరిగింది అలానే అసలు ఈడీ ఎందుకు దీనిలోకి వచ్చింది అనేది మనం చూసుకుంటే ఇట్ టుక్ కాగ్నిజెన్స్ ఆఫ్ సిబిఐ ఎఫ్ఐఆర్ దాని నుంచి ఈడీ అధికారులు దీనిలోకి వచ్చారనమాట అదెందుకు మొదలైంది సిబిఐది అని అంటే ఇలాంటి మార్పులతో పాటు ముఖ్యంగా మనం గమనిస్తే 144 crores స్కామ్ జరిగింది అంటున్నారు అది యాక్చువల్లీ ఏంటంటే లైసెన్స్ తీసుకునేటప్పుడు ఇవ్వాల్సిన అమౌంట్ అది బట్ ఎక్స్చెక్కర్ కి అది లాస్ జరిగింది ఎలా అంటే దాన్ని వెయివ్ ఆఫ్ చేశారు డ్యూ టు కరోనా అని చెప్పి దాన్ని వెయివ్ ఆఫ్ చేశారు అనమాట దాంట్లో 30 crores ఇచ్చినవి కూడా రద్దు చేశారు సో ఇలా ఆ పాలసీలో అవకతవకలు చోటు చేసుకున్నాయి అండ్ మేజర్ గా ఇది పెద్ద అమౌంట్ కాబట్టి దాని మీద ఎంఫసిస్ ఉంది ఓకే ఇప్పుడు ఈడీ అండ్ సిబిఐకి తేడా ఏంటిది మేడం as I said, Enforcement Directorate is ED, which is looking into corruption and all those charges. Whereas criminal conspiracy ఏం జరిగింది అంటే మీకు అర్థమవుతుంది కదా ఎవరెవరు కూడుకుని ఇది చేశారు ఎవరెవరు బెనిఫిట్ అవుతున్నారు దీంట్లో నుంచి హూ ఇస్ టేకింగ్ అన్డ్యూ అడ్వాంటేజ్ కరప్షన్ జరిగిందా లేదా అన్నది వేరాస్ వెన్ ఇట్ కమ్స్ టు పిఎంఎల్ఏ వచ్చేసి ఇట్ ఈస్ లుకింగ్ ఇన్ టు దిస్ యాక్ట్ ఈస్ లుకింగ్ ఇన్ టు అసలు మనీ లాండరింగ్ అంటే ఏంటండి మనీని ఇల్లీగల్ మనీని మూలాలు మార్పించి దాచేసి దాన్ని లీగలైజ్ చేసి లీగల్ మనీ కింద పోర్ట్రే చేయడం దాంతో ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు అసెట్స్ ఏదైనా ఇంకా లీగల్ మనీ కింద దాన్ని వాడాలి దే విల్ లేయర్ ఇట్ దట్ వే సో అది ఎలా జరుగుతోంది ఈ విషయంలో ఎలా జరిగింది చేతులు మారిని అంటే ఎవరు ఇచ్చి నార్మల్లీ అట్లా ఉండదు కదా డైరెక్ట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ బట్ వాట్ ఈస్ దేర్ టు ఎస్టాబ్లిష్ దట్ అనేది ఓకే ఈడీ అనేది ఎప్పుడెప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది మేడం ఈడీ అనే వాళ్ళు ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతారు ఎలాంటి కేసెస్ లో ఇన్వాల్వ్ అవుతారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఇట్ ఈస్ ఎ స్పెషల్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండి దాంట్లో మన ఆర్థిక చట్టాలు ఆర్థిక నేరాలు అన్ని వీళ్ళ పరిధిలో వస్తాయి అన్నమాట సో ఇట్ ఈస్ ఫర్ ఫినాన్షియల్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ అవర్ కంట్రీ సో ఏదన్నా క్రైమ్ చోటు చేసుకుందాలా అది క్రాస్ బార్డర్ అవ్వచ్చు ఆరెంజ్ మనీ లాండరింగ్ అవ్వచ్చు హవాలా అని వింటుంటాం హవాలా మనీ అంటే ఫిజికల్లీ ఇట్ ఈస్ దేర్ బట్ మార్పిడ్ జరుగుతుంది అలానే వయలేషన్స్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఇవన్నీ వీటి పరిధిలోకి వస్తాయి అన్నమాట ఈడీ ఒకసారి కేసు టేకప్ చేస్తే ఎన్ని మంత్స్ డేస్ లో క్లారిటీ వస్తుంది మేడం ఇది అంటే ఇట్ డిపెండ్స్ అండి ఇప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ ద కేస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ అలానే ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి సో ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం చూశారు కదా ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి నేను మీ యాంకర్ పప్పు బాయ్ బాయ్